ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు నోచుకునేటివి, కొంత డిస్టర్బ్ అయినటివి, పాడుబడినటివి, వీటన్నిటిని పునరుద్ధరించే కార్యక్రమంలో హిందువుల అభిమానులు, హిందువులు బాగు కోరుకునేందరూ తమ పాత్ర పోషిస్తుంటారు. టీటీడీ కొంత ఆర్థిక వెసులుబాటు ఉంది కాబట్టి ఎక్కడ హిందూ దేవాలయాలకి అవకాశాలు ఉన్నా అవసరం మేరకు సహాయం చేయడం, ధూపదీప నైవేద్యాలకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూజారులకి 5,000 నుంచి 7,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, కొన్ని వస్తువులు సప్లై చేయడం కావచ్చు, భక్తి ప్రవచనాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా టీటీడీ ఎప్పటి నుంచో చేస్తుంది. కాస్త పెరిగేసరికి ఇంకొంత పెరుగుతుంది. ఇప్పుడు కొండగట్టుకు కూడా ఒక 35 కోట్ల రూపాయలు టీటీడీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇచ్చింది. ప్రపంచంలోని ఏ దేవాలయం అయినా, ముఖ్యంగా హిందువులుగా ప్రతి దేవాలయం బాగుండాలని కోరుకుంటాం, కొండగట్టు దేవాలయం కూడా బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ ఉరుకుల పలికి జీవితంలో ముఖ్యంగా కొత్త తరం ప్రజలు విరివిగా దేవాలయాలకు వస్తున్నారు స్వాంతన కోసం, భక్తి ప్రవర్తనలతో. ఖచ్చితంగా అక్కడ మంచి సౌకర్యాలు ఉండడం అనేది అవసరం. దానికి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేయాలి. టీటీడీ తన అవకాశాన్ని ఉపయోగించుకొని చేసినంత వరకు సంతోషం. ఈ మాటన ఒక కొత్త చర్చ మన డిబేట్లో కూడా వచ్చింది. దాన్ని అంగీకరించడానికి కుదరదు. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అన్ని దేవాలయాలు అందరివి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ప్రజలు నిధులు ఇస్తారా? అందరిది. దేవుడు అందరివాడే. యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రజలది. దీన్ని, ఈ హక్కును లేదా ఎవరు ముందుకు వచ్చినా అంగీకరించే ప్రసక్తి లేదు. ఎందుకంటున్నానంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న ఆలోచనలు ఇస్తున్నారు కాబట్టి మేమంతా మాదంతా టీటీడీ అంటున్నారు. మా తిరుపతిలో గంగమ్మ ఆలయం ఉంది, అది కూడా మాదేనండి. ప్రపంచం అంతా గంగమ్మ చెల్లెలు, వెంకటేశ్వర స్వామి చెల్లెలు కదా ఆమె కూడా మా దేవతని ఎందుకు 4 రూపాయలు ఇవ్వరు అక్కడ? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఉన్నాయి కాబట్టి మాది, డబ్బులు లేని ఆలయానికి మాత్రం మాది ఎందుకు అనుకోరు? కాబట్టి ఇక్కడ సమస్య తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుని భక్తితో చూడాలి తప్ప హక్కుగా రాకూడదు. మనమంతా సమానం అని నేను అడుగుతాను. తిరుపతి వాడిగా ఈరోజు అయ్యప్ప స్వామికి ఎక్కువ మంది ఏ భక్తులు వెళ్తున్నారు బ్రహ్మనాయుడు గారు? తెలుగులేగా? అవును. మాకు మన బోర్డు మెంబర్ ఇస్తారు, ఒకసారి అడుగుతాం కేరళ వాళ్ళని. మనమే ఎక్కువ పోతా ఉండేది, ఉండి ఆదాయం కూడా మందే ఉంటుంది ఎక్కువ. దాదాపు అయ్యప్ప స్వామి మాల ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఒక్కసారైనా తెలుగు వాళ్ళు టాప్ వెళ్తారు. మీకు శబరిమలకి వెళ్తే తెలుగు వాటిలో ఎక్కువ కనిపిస్తుంటాయి, ఎందుకంటే మనం ఎక్కువ పోతుంటాం కాబట్టి. ఇప్పుడు షిరిడి సాయి ఉంది మహారాష్ట్రలో, అక్కడ కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పోతుంటారు. కాస్త బోర్డు మెంబర్ ఒక టిప్ వచ్చి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సమస్య ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఒక ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే అలో చేస్తారని చూద్దామా? కాబట్టి పాయింట్ ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు, తెలంగాణ ఎమ్మెల్యేల యొక్క రెఫరెన్స్ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే లెటర్లు తీసుకొని వెళ్తే దర్శనం ఎలా అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. ఇస్తున్నారు. దాని ఫలితం ఏంటంటే మొన్న కర్ణాటక వాళ్ళు అడిగినారు, రేపు తమిళనాడు వాళ్ళు అడుగుతారు, రేపు సిఫార్సు లెటర్లు తప్ప ఏమి మిగలవు టీటీడీలో సామాన్య భక్తులకి. ఇప్పుడు రేపు పార్లమెంట్ కూడా చర్చ జరగబోతాం, మాకు ఎంపీలు కూడా ఇవ్వండి, మేము కూడా దేశం అంతా వస్తున్నారని. కాబట్టి విభజన చట్టంలో కూడా ఒకసారి చదవండి. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన రైట్. దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరిది, దేవుడు ముఖ్య వాళ్ళందరిది. కాబట్టి భక్తి వేరు, హక్కు వేరు. కాబట్టి భక్తితో మేము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న దేవాలయాలను సహాయం చేస్తున్న పేరుతో మాది కూడా అనేస్తే అది కుదరదు, అది అంగీకరించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హక్కు, దేవుడుగా మనందరికీ ఆంజనేయ స్వామి అయినా, షిరిడి సాయిబాబా హిందువులకు ఒకటే దేవుని ఆరాధించే వాళ్ళకి ఆరాధ్యం అందరిది, హక్కు ఏ రాష్ట్రం వాళ్ళది, ఏ దేశం వాళ్ళది వాళ్ళది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, టీటీడీ నిధుల కింద కొన్ని దేవాలయాలకి, దేవాలయాల యొక్క అభివృద్ధికి అనేక సందర్భాల్లో నిధులు ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా టీటీడీ కింద కొన్ని దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ తర్వాత హైయెస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైనా ఖర్చు పెడుతుందంటే తెలంగాణలో. బికాస్ ఆఫ్ మినిట్ వరకు మనం కలిసి ఉన్నాం, తెలుగు వాళ్ళుగా ఉన్నాం కాబట్టి, అసోసియేషన్ కూడా బాగుంటుంది కాబట్టి నేచురల్ గా మనం తెలంగాణలో కూడా ఎక్కువ దేవాలయాలకి, ముఖ్యంగా ప్రతి దేవాలయానికి 5 లక్షల శ్రీవాణి ట్రస్ట్ కింద 100 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా మన జమ్మూ కాశ్మీర్ లో గుడి కట్టాం, అమెరికాలో గుడి కట్టాం, చాలా చోట్ల కడుతున్నాం. దాంట్లో ఏం సందేహం లేదు. అన్ని రాష్ట్రం మనం ముంబైలో కడుతున్నారు, ధర్మక్షేత్రంలో కడుతున్నారు, తప్పేం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెసులుబాటు ఉంది కాబట్టి చెయ్యొచ్చు. ఆ వెసులుబాటుతో చేసే పని రేపు టీటీడీకి సమస్య రాకుండా చూసుకోవాలి. మరి భారం అయిపోయి మళ్ళీ మొదటికే మోసం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీది, ప్రభుత్వాలది. రెండోది, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు స్వాగతం పలకడాన్ని రాజకీయంగా మనం చూడలేము. రీజన్ ఏంటంటే ఒక 35 కోట్ల రూపాయల ఒక పెద్ద బడ్జెట్ ని ఆయన చొరవతో కొండగట్ట ఆలయానికి ఇచ్చారు.
సహజంగా ఆ థ్యాంక్స్ అనేది ఆ ప్రజలు చెప్తారు. అదేం పెద్ద తప్పు కూడా కాదు, అది వాళ్ళ ఔదార్యం. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చొరవ చూపుకున్నా అంటే అది వచ్చింది కాదు కదా. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండడం, ఆంధ్రప్రదేశ్ లో ఉండడం, ఆయనకి ఆ దేవాలయం పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో ఖచ్చితంగా ఆయన ఒత్తిడి చేశాడు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ కృతజ్ఞత లోకల్ ఎమ్మెల్యేగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుపతికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప మొత్తం క్యాబినెట్ అంతా స్వాగతం పలికింది. అంత మాత్రాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి లేస్తాడు కాంగ్రెస్ అనుకుంటే భ్రమ. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికినట్టు జనసేన అయిపోతుంది అనుకుంటే అది కూడా భ్రమే. కాబట్టి రాజకీయం వేరు, ఆడున్న పరిస్థితి వేరు. నిజానికి తెలంగాణ వాళ్ళు స్వాగతం చెప్పండి నేను ప్రత్యేకంగా ఏం చూడను. ఎందుకంటే ఆ ఆలయాన్ని ఎవరు బాగు చేయాలి? టెక్నికల్ గా చూస్తే ఆ ప్రభుత్వం తెలంగాణ ఎండోమెంట్ శాఖ చేయాలి. ఆ ఎండోమెంట్ శాఖ భారాన్ని 35 కోట్లు తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన కూడా సొంతంగా కొంత డబ్బులు ఇస్తాడు. ఇంత సాయం చేస్తుంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకునేట్టుంటారు. వాళ్ళ భారం కొంత తగ్గించాడు, ఆ ఆలయానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. అది వాళ్ళ ఆ ప్రాంతం యొక్క గొప్పతనం. కాబట్టి ఖచ్చితంగా ఆలయం బాగుండాలి, దేశంలోని ఆలయాలని బాగుండాలని కోరుకుందాం. భక్తి అందరిది, కానీ ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే అంటారు మీరు? కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది, తెలంగాణ ఉన్న దేవాలయం తెలంగాణ వాళ్ళది. దేవుడు మాత్రం ప్రపంచంలో ఉన్న నమ్మే వాళ్ళందరిది, హిందూ భక్తులందరూ. కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాలు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఆ హక్కు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలదే అంటారు. ఖచ్చితంగా ఆ రాష్ట్రం సంబంధించిన రాష్ట్రానికి, దేశానికి సంబంధించి దేశంది. అంతే తప్ప ఈ హక్కు రాష్ట్రం మీ విభజన చట్టంలో స్పష్టంగా రాశారు ఆ విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే తిరుమల తిరుపతి మస్తాన్ గారు చెప్పారు, తిరుమల తిరుపతి దేవాస్తులు తెలంగాణలో ఉంటాయి. హైదరాబాద్ లో ఉండే కొంతమందికి తిరుపతిలో 100 కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ వాడు 100 కోట్లు కాదు, నాకైతే 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. కానీ నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడు అతను తప్ప తెలంగాణ వాళ్ళు కాదు. ఎందుకంటే నీకు 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంబానీకి దేశం అంతా ఆస్తి ఉంది, దేశం అంతా రాష్ట్ర పౌరుడు కాదు కదా. ఆస్తి వేరు, భక్తి వేరు, హక్కు వేరు. ఈ మూడింటిని బైఫర్కేషన్ చేసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఎక్కడ హిందూ దేవాలయానికి అవకాశం ఉన్నా వాళ్ళు చేయడం ధర్మం. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. భారం